నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ బోర్డు మీద మీరు 25th to 18th నవంబర్ అని డేట్ మెన్షన్ చేశారు. ఏం చెప్పబోతున్నారు సార్? ఏం లేదమ్మా, ఇక్కడ మనకి శుక్రుడు ఎప్పుడు కూడా కారకుడు. దేనికి కారణం శుక్రుడు అంటే, ఒకటి స్త్రీలకు కారకుడు, ధనానికి, అండ్ అదేవిధంగా వాహనాలకి. ఇప్పుడు మనకి మొన్న ఒక కేసు జరిగింది బంగ్లాదేశ్లో. మీరు ఎప్పుడైనా సరే మొత్తం చరిత్ర తీసుకుంటే కామన్గా ఇప్పుడున్న దీని పరంగా కేసెస్ నోటెడ్ అయ్యేటువంటిది ప్రతి 17 నిమిషాలకు ఒక రేప్ కేసు ఇండియా మొత్తం మీద నోట్ అవుతుంది. తెలుసా మీకు? ప్రతి 17 నిమిషాలకు ఒక కేసు అవుతుంది. అవ్వనటువంటివి లెక్కలు వేసుకుంటే ప్రతి 4 నిమిషాలకు ఒకటి అవుతుంది ఇండియా మొత్తం మీద. ప్రతి 4 నిమిషాలకు ఒకటి. ఇట్లా శుక్రుడు పాడైనప్పుడు కనుక మీరు కనుక తీసుకుంటే అప్పుడు ఇంకా డబల్ కేసెస్ అవుతాయి. శుక్రుడు బాగా బాగాలేనప్పుడు ఇయర్లీ వన్స్ ఇలా జరుగుతూనే జరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఎవ్రీ ఇయర్ కొంచెం ఎక్కువ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అయితే ప్రతిసారి ఇక్కడ ఇది వచ్చినప్పుడల్లా కూడా అవ్వాలని రూల్ లేదు. ఒక్కోసారి బుధుడు వస్తే నీచభంగ రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. అయితే ప్రతిసారి కేతు ఇక్కడ ఉండడుగా. కేతు ఉన్నప్పుడు మరింత ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం. అందుకని ఇది 12 రాసుల వారికి రకరకాల దాని ద్వారా ఇది బంధిస్తుంది. బట్ నేను జనరల్ గా చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 25/8/2024 నుంచి 18/9/2024 వరకు, అంటే ఆగస్ట్ 25 నుంచి 18 సెప్టెంబర్ వరకు కూడా ఒక్కొక్క రాశి వారు, ఒక్కొక్క లగ్నం వారు పర్టికులర్ గా చెప్పాలంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అవేంటి అనేది ఒకసారి వివరంగా చెప్తారు. జాగ్రత్తగా ఉండటంతో పాటు ఎట్లాంటి రెమెడీస్ కూడా చేసుకోవాలి అందరికీ చెప్తారు. అందరికి ఫైనల్ గా వస్తుంది. మరి మేష రాశి వారికి కాంబినేషన్ ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే మేషం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మేష లగ్నంలో పుట్టారనుకోండి, లగ్నం తీసుకుందాం మెయిన్ గా, రాశి సెకండరీ. వాళ్ళకి ఖచ్చితంగా పూర్వజన్మలో ఉండే కర్మ ఏ రూపంలో వస్తుందంటే, బంధువర్గం వాళ్ళకి అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారా వస్తుంది. ఇక్కడ శుక్రకేతులు ఇక్కడ ఉన్నందుకు ఇది అప్పుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అది కూడా ఎవరికైనా స్త్రీకి, అది స్త్రీ కావచ్చు, అంటే ఈ జాతకులు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీకి ఇవ్వడం ద్వారా, అప్పును ఇవ్వడం ద్వారా, వాళ్ళ ద్వారా అప్పు తీసుకోవడం ద్వారా కాంట్రవర్సీ పెరుగుతుంది. సో అప్పుల విషయంలో, ఫైనాన్స్ విషయంలో, వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పర్టికులర్. జనరల్ గా అందరూ వివాహ సంబంధించిన విషయంలో అన్ని రాసుల్లో జాగ్రత్తగానే ఉండాలి శుక్రకేతులు ఉన్నప్పుడు. కానీ వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ఆఫ్ 7th లార్డ్ కూడా అవుతాడు కాబట్టి. శుక్రుడు మారిన తర్వాతే ఈ పెళ్లి చూపులకి వెళ్ళటం అవన్నీ చూసుకోవడం బెటర్ అంటారా? ఎవరైనా చూసుకొని వెళ్ళాలి, అంతే. ఇక వృషభం వారు అనుకోండి, వీళ్ళు సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5th house లో కదా. ఇంకోటి షేర్ మార్కెట్ విషయంలో తొందరపడేదో మనకి ఏదో డబ్బులు వస్తాయని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం, ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ని ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఫేస్బుక్ వీటిలో పరిచయం అవుతుంటారు, అటువంటి వాటి జోలికి పోయి అక్కడేదో మళ్ళీ ఇబ్బంది పడడం లాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు. ఇక మిథునం వారి కనుక చూసుకుంటే ప్రాపర్టీ మీద చూపిస్తుంది ప్రభావం అనేది. అది తండ్రి యొక్క ప్రాపర్టీ కావచ్చు, లేనట్లయితే క్రియేటివ్గా ఏదైనా చేద్దామని చెప్పి ప్రాపర్టీని తాకట్టు పెట్టి ఆ క్రియేటివ్ సైడ్ వెళ్తారు, సినిమా తీద్దాం అనుకొని అట్లా. అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా కోర్సెస్, ఇప్పుడు బ్యూటీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అటువంటి కోర్సెస్ చేసేటప్పుడు తొందరపడి అక్కడ ఫీజు కట్టి వెళ్ళిన తర్వాత అర్థం కాదు కొంతమందికి సబ్జెక్ట్. అటువంటి విషయాల్లో, ఏదైనా కొత్త కోర్స్ చేసే విషయంలో, మదర్ యొక్క హెల్త్ విషయంలో మిథునం వారి శుక్రకేతు కలయిక వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే మధ్యవర్తిత్వం ఉండడం, ఏదైనా అగ్రిమెంట్ రాసుకోవడం, ఏదో గాసిప్ విని ఇది నిజము అని అనుకొని దాని ద్వారా తీసుకునే డెసిషన్స్, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహం వారు కనుక చూసుకున్నట్లయితే జాబ్, వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ ఉండేటువంటి వ్యక్తులతో మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాబ్ విషయంలో, వాళ్ళ కెరీర్ విషయంలో, ఫైనాన్స్ విషయాల్లో చాలా కేర్గా ఉండాలి. ఇక అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు తండ్రి యొక్క ధన సంబంధించిన విషయంలో, అంటే తండ్రికి, కుటుంబ సభ్యులకి, ఇతనికి ఉన్నటువంటి కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి సరే, అటువంటి విషయాల్లో వీళ్ళకి ఇబ్బంది రావడం కానీ, అటువంటి విషయాల్లో కొంత మానసిక ప్రెషర్ పెరగడం కానీ ఇట్లాంటివి ఉంటాయి.
ఇక తులావారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి రిజల్ట్ చూపిస్తుంది ఇక్కడ. అంటే ఈ తుల నుంచి సప్తమ స్థానాత్ 6వ స్థానం 12వ స్థానం అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కానీ అంటే చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఏదో హడావిడిగా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసి అయ్యో నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశానని తర్వాత బాధపడ్డం కాదు. అదే విధంగా ఒక్కోసారి మనం వివాహ జీవితం విషయంలో ఏదో సడన్ గా ఉన్నట్టుండి విడాకులు అంటారు, అది సీరియస్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు తులవారు. తండ్రి యొక్క ఆస్తి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వివాహ జీవితం విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఇక వృశ్చిక రాశి వారు వృశ్చిక లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు కూడా కొంతవరకు చూసుకున్నట్లయితే వివాహ సంబంధము వీళ్ళకి కూడా కొంతవరకు చూపిస్తుంది. ఇందులో వీళ్ళకి ఎక్కువగా బిజినెస్ పార్ట్నర్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే బిజినెస్ పార్ట్నర్స్ వల్ల రావాల్సిన లాభాలు తక్కువగా రావడం, రావాల్సిన లాభం ఆగడం అనేది చూపిస్తుంది. ధనుసు వారికి కనుక చూసుకుంటే, ధనుర్లగ్నం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ అనవసరమైన శత్రుత్వాల వల్ల వీళ్ళ ఉన్నతత్వాన్ని, వీళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం, అది కూడా ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా కోల్పోవడం అనేటువంటివి జరుగుతాయి. ఇది కొంచెం చూసుకోవాలి. తొందరపడి ఉద్యోగాలు మారడం కానీ, ఉద్యోగాలు వదిలిపెట్టడం కానీ చేయకూడదు ధనుసు వారు. ఇక మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి కూడా కొంత ఉద్యోగ సంబంధం ఉంది. ఎలా అంటే దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా, పంచమాధిపతి కూడా అయ్యాడు. అంటే ఏంటి, సంతానం గురించి నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకున్నది మిస్ అవ్వడం, లాంగ్ జర్నీస్లో ఏదైనా మనీ తీసుకెళ్లేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ అకౌంట్స్లో. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. వీరు కుంభరాశి వారికి తాతగారి ఆస్తి విషయంలో ఒక్కోసారి అన్నదమ్ములు కానీ అక్క చెల్లి కానీ ఉంటే వాళ్ళు ఏదైనా కొంత మోసం చేస్తారు. లేదా అంతే రేట్ వచ్చింది, లేదా మనది అంత లేదు. చాలా కేసెస్లో నేను ఏం చూశానంటే ఒక నలుగురు ఉంటారు, ఆఖరి వాళ్ళకి చాలా విషయాలు తెలియవు. ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ప్రాపర్టీని అమ్మేసి మన దగ్గర అంత ప్రాపర్టీ లేదు, ఇంతే ఉంది, నలుగురు చేసుకుందాం అంటారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలియవుగా. అట్లా మోసాలు జరిగిన నేను చాలా కేసెస్ చూశాను. అండ్ మీనం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు 7th house లోనే శుక్రకేతువులు ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో, వివాహ నిర్ణయాల విషయాల్లో, వీళ్ళు కూడా పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో, అందులో ముఖ్యంగా అన్నదమ్ములతో ఏదైనా పార్ట్నర్షిప్ చేసేటప్పుడు అన్నదమ్ముల యొక్క పూర్వీకుల ఆస్తులతో వాళ్ళు దాన్ని తాకట్టుగా పెట్టి డబ్బులు తీసుకొచ్చి బిజినెస్లు చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వీళ్ళందరికీ కూడా జనరల్ గా చేసుకోవాల్సిన ఈ ఆరాధన చేసుకోవాలనేది తెలిస్తే డెఫినెట్ గా ఆ ఆలోచనలో ఉన్నా కూడా వాటి నుంచి, ఆ సమస్యల నుంచి ఒక్క నిమిషం చాలా ఏదైనా నాస్టీ డెసిషన్ తీసుకోవడానికి. సో డెఫినెట్ గా ఇన్ని రోజులు కాబట్టి జాగ్రత్త వహించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.